ఒకప్పుడు విద్యుత్ ధరలు విపరీతంగా పెంచారు. 9 సార్లు పెంచారు. 32,000 కోట్ల రూపాయల మీద భారం వేశారు. నేను వస్తానే చెప్పాను. నేను వచ్చిన తర్వాత విద్యుత్ రంగం పనితీరు మెరుగవుతుంది, ధరలు తగ్గించకపోయినా పెంచనని చెప్పా. కానీ ఈరోజు వాళ్ళు పెంచిన ధర కూడా ట్రూ ఆఫ్ ఛార్జెస్ ని తగ్గించిన ఘనత ఈ ప్రభుత్వానిదే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నవంబర్ 13 నుంచి మీకేసినటువంటి ట్రూ ఆఫ్ ఛార్జెస్ అన్ని 13 పైసలు యూనిట్కి తగ్గుతాయి. ఆ తర్వాత ఒకటి హామీ ఇస్తున్నా, కరెంటు ఛార్జీలు పెంచమన్నాం, పెంచాం. అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గించే దిశగా నా పరిపాలన ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎక్కడికక్కడ వోల్టేజ్ ఉంటుంది, కరెంటు కట్టులుండవు, ధరలు పెరగవు. మీ ఇంటి మీదనే కరెంటు తయారు చేసుకునే వ్యవస్థ, మీ పొలంలో కరెంటు తయారు చేసుకునే విధంగా ఉచితంగా పెట్టిస్తా. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, రైతుల ముందుకొస్తే మీ పొలాల్లోనే సోలార్ పెట్టిస్తాం. మీరు అది పెట్టుకుంటే మీరు నీళ్లు మీరే తోడుకోవచ్చు. ఒకవేళ మిగిలిన కరెంటు ఉంటే గ్రిడ్కి ఇవ్వండి, మీరు వాడుకోవాలంటే ఇంటికి వాడుకోండి. మీకు వాహనాలుంటే ఛార్జ్ చేసుకోవడానికి వాడుకోండి, కరెంటు వాహనాలు పెట్టుకొని. అప్పుడు ఇంక డబ్బులు కట్టే పరిస్థితి కూడా లేదు. ఒకవేళ కానీ ఎప్పటికప్పుడు మీ దగ్గర కరెంటు లేనప్పుడు గ్రిడ్కి ఇచ్చి మీకు అవసరమైనప్పుడు మళ్ళా తీసుకునే ఏర్పాటు కూడా చేస్తాను. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వెనుకబడిన వర్గాలు ఉన్నారు ఈ జిల్లాలో, మీకు ప్రత్యేకంగా ఒక కార్యక్రమం తీసుకొచ్చాం. మీ ఇంటి మీద మీరు కరెంటు ఉత్పత్తి చేసుకుంటే 3 కిలోవాట్ల వరకు 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తా. దానికంటే ఎక్కువ ఉంటే అప్పు తీసుకొని మీరు కరెంటు ఛార్జీలు కట్టే డబ్బులు దానికి కడితే ఇది మీ సొంతం అవుతుంది. తర్వాత ఉచితంగా కరెంటు వాడుకునే అవకాశం వస్తుంది. షెడ్యూల్ కులాలైతే, షెడ్యూల్ తెగలైతే 2 కిలోవాట్ల వరకు నేను ఉచితంగా కరెంటు పెట్టిస్తా. మీరు ఒక్క పైసా కట్టే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం.